వెల్కమ్ టు వైసవ్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. భారతదేశంలో ఇప్పుడు ఉభయ తెలుగు రెండు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం అనేది చాలా దారుణంగా ఉంది. ఈ బెట్టింగ్ యాప్ వల్ల కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు. దీని మీద తెలంగాణ పోలీస్ గట్టి ఉక్కుపాదం వేస్తుందని చెప్పుకోవాలి. ఈరోజు ఈ బెట్టింగ్ యాప్ గురించి మనం మన ఛానల్లో మాట్లాడదాం. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈరోజు దాదాపు బెట్టింగ్ యాప్లు వల్ల కలర్ ప్రిడిక్షన్, నంబర్ ప్రిడిక్షన్, క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్లు ఉచ్చులో పడి భారతీయులు కోట్లు పోగొట్టుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ప్రచారం మొదలు పెడతారు. దీంతో ఆకర్షితులై మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్నారు. తక్కువ పెట్టుబడి అంటారు, తర్వాత ఎక్కువ లాభాలు ఆశ చూపెడతారు. చాలా పెద్ద పెద్ద ప్రముఖులు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్తో కానీ వాళ్ళు యాడ్స్ వేపిస్తారు. మా కోట్లు వస్తున్నాయి, తక్కువ పెట్టుబడి అని చెప్పేసి ఇట్లా మొదలుపెట్టి జేబులు ఖాళీ చేస్తారు, అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర అందరు అప్పులు చేసి అప్పుల పాలైపోయి సమాధానాలు చెప్పలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్లపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్లను ఆమోదించినందుకు 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. నివేదికల ప్రకారం ప్రముఖ యాంకర్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు నమోదు చేయబడ్డాయి. వీరిలో ఎవరెవరున్నారంటే టేస్టీ తేజ, విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, యాంకర్ శ్యామల అంటే మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తుంది తను. సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ అని ఇమ్రాన్ ఖాన్, రైతు బిడ్డ ప్రశాంత్ అన్నా నేను రైతు బిడ్డనన్నా అని చెప్పేసి ఇన్స్టాలో బాగా పెడతా ఉంటాడు. తను ఒక టీవీ షోలో కూడా కనపడ్డాడు. సావిత్రి అనే ఒక మహిళ, తర్వాత మరొక వ్యక్తిపై కూడా కేసు నమోదైనట్టు పంజాగుట్ట పోలీసులు తెలియజేశారు. గత కొంతకాలంగా థర్డ్ పార్టీ వ్యక్తులు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. బాధితులు మాత్రం వేల సంఖ్యలు దాటి లక్షల సంఖ్యలోకి వెళ్ళిపోయినారు. ఆడమని చెప్పిన ఈ ఇన్ఫ్లుయెన్స్ కి నిర్వాహకులు వాళ్ళు చెల్లించిన సొమ్ము దాదాపు 250 కోట్ల పైమాటే. అంటే వాళ్ళు ఈ ఇల్లీగల్ బెట్టింగ్స్ నిర్వహించే నిర్వాహకులు ఎంతలా సంపాదిస్తే ఇంత భారీ ప్రమోషన్స్ చెల్లిస్తారు చెప్పండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అక్రమ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లను అధికారులు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్లను ఆమోదించే ఎవరైతే వాళ్ళు ఉన్నారో బాధితుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి ఆన్లైన్ జూదము, తర్వాత జూదం వల్ల యువతపై దాని ప్రతికూల ప్రభావాన్ని అరికట్టడానికి పోలీసులు వాళ్ళ చర్యల్ని ముమ్మరం చేసిందనే చెప్పుకోవాలి. చట్ట విరుద్ధమైన ఆన్లైన్ బెట్టింగ్లను ప్రోత్సహించడం లేదా పాల్గొనడం భారత చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. జూదం యాప్లను ప్రోత్సహించే లేదా ప్రకటించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ప్రజలకు ఆర్థికంగా నష్టపోతున్నారు, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి, చివరకు ప్రాణాలు వదులుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చిండ్రు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీసులు సోమవారం దాదాపు 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కు మరియు యాంకర్లపై వారిపై బిఎన్ఎస్ సెక్షన్స్ 318, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గేమింగ్ చట్టంలోని సెక్షన్ 3 మరియు 4 మరి ఐటీ చట్టం 2008 సెక్షన్ 66D కింద కేసులు నమోదు చేయడం జరిగింది. సూర్యాపేట పోలీసులు ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశారు. విశాఖపట్నంకు చెందిన మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నానిపై ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు అరెస్టు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వినయ్ వంగాల అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులు నమోదు చేయబడ్డాయంటే మీరు నమ్ముతారా?
ఒక ప్రైవేట్ ఉద్యోగి వినయ్ వంగాల అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి అతను అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరుగుతుందని చెప్పేసి నేను కూడా ఆ యాప్లకు ప్రభావితం అవుతున్నాను అని ఆయనకి భయమేసి పోయి పంజాగుట్ట పోలీసులు ఆశ్రయించాడు. అలా ఫిర్యాదు ఈ క్లాసులన్నీ ఎక్కువ తెలంగాణ హైదరాబాద్ అడ్డాగా అమీర్పేటలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ అమీర్పేట అడ్డాగా జరుగుతున్నాయి. శిక్షణా తరగతులు కూడా ఎట్లా ఆడాలి, దీంట్లో ఎట్లా పెట్టాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలని కూడా అక్కడ శిక్షణా తరగతులు ఇస్తున్నట్టు అమీర్పేటలో. అది కూడా ఆ విషయం కూడా తను ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు మీడియాకు తెలిపిండు. ఈ మధ్యకాలంలో మన ఐఏఎస్ అధికారి నెక్స్ట్ మన సజ్జనర్ సార్ ఆర్టీసీ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తన ఎక్స్ వేదికగా ట్విట్టర్లో ఈ బెట్టింగ్ యాప్ పై విరుచుకుపడుతుండు. ఆయన ఈ మధ్యకాలంలో బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తుండు. అలాంటి అధికారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు కోల్పోయిన బాధితులు ధైర్యంగా మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఏ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు, ఎవడాడమని చెప్పిండి, మీకు అది ఎంత నష్టపోయిందని చెప్పేసి మీ పోలీసులకి ఫిర్యాదు చేయండి. తిరిగి నిర్వాహకుల నుండి డబ్బు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇది అనవసరంగా కొంపలు గుల్ల చేసుకోకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ధైర్యంగా ఉండండి. ఇలాంటి వాటి చెడు అలవాట్లకి ఈజీ మనీ కోసం తక్కువ పెడితే ఏదో టైం పాస్ కోసం అని చెప్పేసి గేమ్లు చాలా మంది, నేను కూడా మా ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటా, ఫోన్ తీసుకొని ఏదో పేకట ఆడుతూ ఉంటారు. ఏంట్రా అంటే ఏదో 10 రూపాయలు అంటే 10 రూపాయలే కదా, 10 రూపాయలు కాస్త. నాకు తెలిసిన ఒక కుటుంబం వాళ్ళ ఇంట్లో ఒక భర్త ఖాళీ టైంలో ఆడటం మొదలుపెట్టిండు. ఖాళీ టైంలో ఆడటం మొదలుపెట్టినాక ఊగే ఆడుతూ ఉంటే వాళ్ళ మిస్సెస్ కూడా చూసి ఏదేదో ఆమె కూడా బోర్గా ఫీల్ అయ్యి ఆమె కూడా ఆడటం మొదలుపెట్టి ఇద్దరు కలిసి గేమ్ ఆడినరు. దాదాపు ఒక 5 లక్షల దాకా పోగొట్టుకున్నారు. వాళ్ళు ఉండే ఇల్లు ఖాళీ చేసిండ్రు, ఆ ఇల్లు అమ్మేసుకున్నారు. మొత్తం వాళ్ళ పరిస్థితి ఘోరం. ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడికి పోయినో తెలియదు అసలు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగినాయి. కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఈజీ మనకి అలవాటు పడొద్దండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడటం వల్ల నేను డబ్బులు సంపాదించుకోగలుగుతా. కొంతమందిని నేను ఇంటర్వ్యూలు చేసినందుకు వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు ఏంటి, లేకపోతే యాడ్స్ రూపంలో నాకు కొంత వస్తాయి. వాళ్ళ బిజినెస్లు కింద యాడ్స్ చేసినందుకు ఎంతో కొంత వస్తాయి, ఆ రూపంలో మాకు వస్తాయి. మేము కష్టపడుతున్నాం. ఒకళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, ఒకళ్ళు బ్రెయిన్తో వర్క్ చేస్తారు, ఒక స్మార్ట్ వర్క్ చేస్తారు. ఈజీ మనీ మాత్రం కష్టపడింది ఎప్పుడు రాదు. ఇప్పుడు మేము ముందు ఈ కెమెరా ముందు నేను గంటలు మాట్లాడుతున్నాను. నేను అంటే ఈ స్టేజ్కి రావడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. దాదాపు 2 years పట్టింది. 44K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నాకు సరిపోతుంది. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మంచి కంటెంట్లు పెట్టడం, బయట టెంపుల్స్ కానీ ఇంకా ఎప్పటి వరకు చూడని ప్లేసులు చూపెట్టడం, ఇట్లా చేసుకుంటా ఎంతో కొంత నేను గెటిన్ అవుతున్నాను. నా ఫ్యామిలీని నేను చూసుకుంటాను. ఈజీగా ఏది సంపాదించడం కుదరదండి. ఫోన్లో డబ్బులు పెట్టేసి ఒక రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, ఈ 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి. ఈ ఇన్ఫ్లుయెన్స్ మాటలు అస్సలు నమ్మొద్దు. అధికారులు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఏంది కథ అనేది. చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మోసపోకండి, పడకండి, కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకోకండి. మీకు ఇలాంటి ఏమైనా తెలిస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వై7 న్యూస్.